చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం అన్నదే ఒక డ్రామా, టోటల్ డ్రామా. అసలు తొలి సంతకం అన్నది పెట్టేసరికే పలాని తేదీ నుంచి రుణాలన్నీ కూడా మాఫీ అయిపోయినట్టే అన్న సంతకం పెడితే తొలి సంతకానికి అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే తొలి సంతకానికి అర్థమే లేదు. తొలి సంతకం పెట్టినా రుణాలు మాఫీ అవుతాయన్న గ్యారంటీ లేదు. ఆశ్చర్యం ఏమిటి అని అంటే మొత్తం పథకం ప్రకారం ఒక డ్రామాలా జరుగుతూ ఉంది. కంగ్రాచులేషన్స్ కూడా చెప్పా చంద్రబాబు నాయుడు గారికి. బేసికలీ ఒకవైపునేమో చంద్రబాబు నాయుడు గారు కొత్త క్యాపిటల్ కట్టాలి, కొత్త క్యాపిటల్ కట్టడానికి డబ్బులు లేవు, 5,000 రూపాయల సహాయం చేసినా తీసుకుంటాం, 10,000 రూపాయల సహాయం చేసినా తీసుకుంటాం, 20,000 రూపాయల సహాయం చేసినా తీసుకుంటామని చెప్పి ఒకవైపున చందాలు ఇవ్వమని చెప్పి ఒకవైపున అడుగుతా ఉన్నాడు. మరోవైపున ఏ అవసరమూ లేకపోయినా నాకు వచ్చిన ప్రిలిమినరీ లెక్కల ప్రకారం 30 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉందంట ఆ మీటింగ్ చేయడానికి. ఏ అవసరమూ లేకపోయినా 30 కోట్ల రూపాయలు ఈ పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఒకవైపున విడిపోయి కొత్త క్యాపిటల్ కట్టుకునేదానికి కూడా డబ్బులు లేవని తానే ఒకవైపున చెబుతూ ప్రజల దగ్గర నుంచి 5,000 రూపాయలైనా 10,000 రూపాయలైనా పర్వాలేదు డొనేట్ చేయండి అని చెప్పి ఒకవైపున అడుగుతూ మరోవైపున ఇంత ఆర్భాటంగా దాదాపుగా 30 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేసి ఒక ప్రమాణ స్వీకారం కార్యక్రమం చేస్తున్నారు అని అంటే నిజంగా ఈ ఆలోచనలు వీళ్ళ విజ్ఞతకే విడిచిపెడుతున్నాను. ఇటువంటి కార్యక్రమానికి ఖచ్చితంగా నేను కూడా పోయి రాటిఫై చేయవలసిన అవసరం అంతకన్నా లేదు. నేను కూడా పోయి ఆ ఖర్చును రాటిఫై చేయవలసిన అవసరం డెఫినెట్ గా లేదు.